నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 22వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ భగవాను వాచ అనగా కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవా నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. తాత్పర్యం: ఇక్కడి నుండి ఉన్న 22, 23 శ్లోకాలలో గుణములకు అతీతంగా ఉండే వారి లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ గుణాలు ఉన్న మానవులు మనకు తటస్థపడితే అతనిని గుణాతీతుడుగా గుర్తించవచ్చు. తరువాత 24, 25 శ్లోకాలలో ఆ గుణాతీతుడు బయట ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పారు. మానవులలో సత్వగుణం వలన ప్రకాశము, సుఖము, శాంతి కలుగుతాయి. అలాగే రజోగుణం వల్ల ఏదో ఒక పని చేయాలనే ఉత్సాహము, ఉద్వేగము కలుగుతూ ఉంటాయి. అలాగే తమో గుణం వల్ల మోహము, లోభత్వము కలుగుతాయి. మానవుడు ఎవరైనా కానీ ఈ 3 గుణాలు తప్పకుండా ఉండాలి. జ్ఞాని, గుణాతీతుడు, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు ఎవరైనా కానీ ఆహారం సంపాదించుకోవాలంటే రజోగుణం ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి, కాబట్టి తమోగుణం ఉండాలి. కాకపోతే గుణాతీతుడిలో సత్వగుణము ఎక్కువ మోతాదులో ఉంటుంది. రజస్తమో గుణములు కొద్దిగా ఉంటాయి. అంటే ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు. విశ్రాంతి, నిద్ర పరిమితంగా ఉంటుంది, ఏది అతి ఉండదు. ఇంకా గుణాతీతుడైన వాడు పై గుణములు తనలో ఉన్నప్పటికీ వాటిని కానీ వాటి వలన కలిగే ఫలాలను కానీ వేటిని ద్వేషింపడు. వాటి నుండి దూరంగా వెళ్ళాలని కోరుకోడు. అలాగని వాటిని కావాలని, వాటికి దగ్గర అవ్వాలని కానీ కోరుకోడు. ఉదాహరణకు ఒక ఆయన పూజ గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న 3 ఏళ్ల పసివాడు ఒక గరిటె తీసుకుని పళ్ళెం మీద కొడుతూ ఆడుకుంటున్నాడు. ఈయన దాన్ని భంగం అయింది వెంటనే లేచి వెళ్ళి వాడిని 2 బాదాడు. వాడు బేరుమని ఏడుపు లంకించుకున్నాడు. ఇంట్లో అందరూ వచ్చి పసివాడిని కొట్టినందుకు ఆయనను తిట్టారు. ఆ రోజుకు ఆయన ధ్యానం ముగిసిపోయింది. అలా కాకుండా ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్ళు పట్టించుకోకుండా ఉంటే, తన ధ్యానం మీద మనసు కేంద్రీకరిస్తే కాసేపు అయిన తర్వాత ఆ పసివాడు ఎంతసేపు చప్పుళ్ళు చేసినా ఆయనకు వినపడవు. దీనినే నద్వేష్టి అంటే దేనిని ద్వేషించకూడదు. అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అన్నిటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు. క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒకటొకటిగా వదిలిపెడతాడు. ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలని తెచ్చిపెట్టుకోడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఇది కూడా గుణాతీతుని లక్షణం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.